వాక్యం వింటాము. మరి దేవుని వాక్యంలో కొన్ని సంగతులు మనకు జ్ఞాపకం చేసుకుని మనం ప్రభువుని ఆరాధిస్తాం. చూడండి, దేవుని వాక్యంలో లూకాసు వార్త 5వ అధ్యాయం. లూకాసు వార్త 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 11వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన సంగతి. లూకాసు వార్త 5:11. వారు దోణిలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. మళ్ళీ చదువుదాం. వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. రెండవదిగా మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 17వ వచనం. వారు ఆయనను చూసి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. మళ్ళీ చదువుదాం. వారు ఆయనను చూసి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించండి. ప్రేమ నమ్మకం గల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ స్తోత్రాలు. ఈ ప్రభు దినాన్ని బట్టి మీ కొందనాలు, మీ ఏర్పాటును బట్టి ఈ దినం మీ సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చారు. స్తోత్రాలు నాయన. మీ ఏర్పాట్లో ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఆరాధించినట్లుగా సిద్ధపరచండి. ప్రతి ఒక్కరితో మాట్లాడండి. వాక్యం ద్వారా మాట్లాడి అనేక విషయాలు మీ బిడ్డలైన వారి గమనంలో తీసుకొచ్చి ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఆరాధించేటట్లుగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసునిగా నన్ను కూడా మీరు మరుగుపరచండి. నా నోట మీ మాటలు ఉంచండి. కీర్తన 81:10 ప్రకారం, మత్తయి సువార్త 10:20 ప్రకారం, నిర్గమాకాండం 4:12 ప్రకారం, యెహెజ్కేలు 2:1 ప్రకారం ప్రభువా మీ ప్రజలతో మాట్లాడి ప్రతి ఒక్కరూ నిన్ను ఆరాధించేటట్లుగా సిద్ధపడినట్లుగా మీరే సహాయం చేయండి ప్రభువా. ఇంకా అనేక మంది మీ ప్రజలు మీ సన్నిధికి రావాల్సిన వారు ఉన్నారు. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా సకాలంలో మీ సన్నిధికి నడిపించబడినట్లుగా మీరే సహాయం చేయండి. తోడుగా ఉండము. మీరే కార్యం చేయవలసిందిగా కోర్సు మీ ప్రజలతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ, వినగల చెవి, గ్రహించుకునే మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని కోర్సు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో రెండు ప్రాముఖ్యమైన సంగతులు మనం మరి చూస్తూ వచ్చాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 11వ వచనంలో వారు ఆయనను సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. వారు ఆయనను వెంబడించిరి. కనుక వారు ఆయనను వెంబడించిరి అనే ఈ మాట మనం ఆధారం చేసుకుని ఏ విధమైనటువంటి రీతిలో ఆయన వెంబడిస్తాము, ఆయనను ఏ రీతిగా మనము గణపరుస్తాము అనే కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనం చదివిన ఈ భాగంలో మనం ఆయనను వెంబడిస్తాము, ఏ రీతిగా వెంబడించాలో, అలాగే ఏ రీతిగా ఆయన కనపరచాలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. రెండోదిగా మత్తయి సువార్త 28:17లో కూడా మనం చూస్తూ వచ్చాం. వారు ఆయనను చూసి ఆయనకు మ్రొక్కిరి. వారు ఆయనను చూసి ఆయనకు మ్రొక్కిరి అని వ్రాయబడింది. సరే, వారు ఆయనను చూసి ఆయనకు మ్రొక్కిరి కానీ కొందరు సందేహించిరి. అంటే తలంపు ఏంటంటే, యేసు ప్రభువుని మరి ఆయన్ను చూసి ఆయనకు మ్రొక్కిన వారుగా కొందరుంటే,
మరికొందరేమో సందేహించేవారుగా ఉన్నారు. సందేహించేవారుగా ఉన్నారంటేనే వాళ్ళకి ఏం లేదు, విశ్వాసము లేదు, యేసు ప్రభు యందు నమ్మిక లేదు. కనుక కొందరేమో మొక్కారు, కొందరేమో సందేహించారు. ఈ దినాల్లో చాలామంది పరిస్థితి ఇలానే ఉంది. కొందరు దేవునికి నమ్మకంగా ఉంటున్నారు, కొందరు దేవునికి నమ్మకంగా ఉండట్లేదు. కొందరు దేవుని వెంబడించేవారు ఉంటున్నారు, కొందరు దేవుని వెంబడించలేకపోతున్నారు. దేవుని వెంబడించలేకపోవడం అంటే కారణం ఏంటంటే సాతాను వెంబడించడమే కదా. దేవుని వెంబడించలేకపోవడానికి గల దానికి కారణం ఏంటంటే సాతాను వెంబడిస్తున్నారు కనుక దేవుని వెంబడించలేకపోతున్నారు. అందువల్ల వాళ్ళు సందేహించేవారు ఉంటున్నారు, అందువల్ల వాళ్ళు దేవుని గణపరచలేని వారు ఉంటున్నారు. అలాంటి పరిస్థితి మన జీవితంలో లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా? ఆయనను సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించే వారముగా మనం ఉండాలి. అంటే ఇక్కడ చూడండి, సమస్తమును విడిచిపెట్టి వెంబడించడం అంత ఈజీ ఏం కాదు. అవుతుందా? మనకున్న మొత్తం విడిచిపెట్టి దేవుని వెంబడించడం అంత ఈజీ ఏం కాదు. కానీ అలా వెంబడించగలగటమే చాలా గొప్ప, దేవునికి మహిమ చెల్లించడం అనేది జ్ఞాపకం చేస్తుంది. మనం సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించడమే నిజమైన ఘనత ఆయనకు తీసుకొచ్చేవారు ఉంటున్నాం. లేకపోతే ఆయనను నమ్ముతున్నాం, ఆయన విశ్వాసం ఉంచుతున్నాం, ఆయన నమ్ముతున్నాం, ఆయన మనకు సహాయం చేసేవాడని, ఆయన మనకు తోడై ఉండేవాడని, ఆయన మన రక్షకుడని, ఆయన మన పోషకుడని. చూడండి, అన్నీ ఉండి జీవించడం చాలా ఈజీయే కదా. అన్నీ ఉండి జీవించడం చాలా ఈజీ. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండటానికి ఇల్లు, ఖర్చు చేయడానికి డబ్బులు ఉన్నాయనుకోండి, చాలా ఈజీ కదా, ఎట్లయినా బ్రతకొచ్చు. కనుక ఏమీ లేకుండా బ్రతకడమే చాలా గొప్ప సంగతి. అంటే అదంత ఈజీ కాదు. మనం ఏమీ లేకుండా జీవించడం అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాళ్ళమని గుర్తు, యేసు ప్రభు మీద ఆధారపడినామని గుర్తు, యేసు ప్రభువుకి మనం అంటే ఆయన మీద మనం పూర్తిగా నమ్మకాన్ని పెట్టామని గుర్తు. ఆయన ఏమన్నాడు? యేసు ప్రభు ఏమన్నాడు? మీ యొక్క జీవితాల గురించి మీరు భయపడవద్దు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని మీరు ఆలోచించొద్దు, చింతించొద్దు అని అన్నాడు. అవునా? అన్నాడా? అనలేదా? ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తుంటాం? ఈరోజు ఏం వండుకోవాలి, ఈరోజు ఏం బట్టలు కట్టుకోవాలి, ఈరోజు ఎలాగ మనం సరదాగా గడపాలో ఆలోచిస్తుంటాం. యేసు ప్రభు ఏమన్నాడు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని మీలో మీరు తలంచుకోవద్దు, చింతపడవద్దు అంటున్నాడు. ఎందుకంటే మీ పరలోకపు తండ్రికి మీకు ఏం అవసరం ఆయన తెలుసు, అన్నీ ఇస్తాడు అని ఆయన ఒక మాట చెప్పాడు. గడ్డి పువ్వులను చూడండి, అవి ఎవరు విత్తారు వాటిని? అడవి పువ్వులను చూడండి, ఎవరు విత్తారు వాటిని? అయినా కూడా వాటిని మీ పరలోకపు తండ్రి పోషించుతున్నాడు కదా అని యేసు ప్రభు అంటున్నాడు. కనుక యేసు ప్రభు అంటేనే ఇంకా నమ్మకం మనకు కలిగిన ఆ జీవితమే ఆయన వెంబడించేటట్లు చేస్తుంది. ఆ జీవితమే ఆయనను వెంబడించుట ద్వారా ఘనపరిచేటువంటి అనుభవం మనకు కలుగు చేస్తుంది. కనుక నా తలంపు ఏంటంటే ప్రియులారా, అనేకులు ఈ దినాల్లో సందేహిస్తున్నారు. ఏం సందేహిస్తున్నారు? యేసు ప్రభువును సందేహిస్తున్నారు, దేవుడు కార్యాలు చేయగలడా అని సందేహిస్తున్నారు, దేవుడు సహాయం చేయగలడా అని సందేహిస్తున్నారు. సరే, దేవుడు నాకు సహాయం చేయగలడా అని సందేహించే వాళ్ళు ఉన్నారంట. అలా ఉంటే మనం ఆయనకి తగిన ఘనతను తీసుకురాలేము, ఆయనకు తగిన మహిమను మనము చెల్లించలేము. అందువలన మనం ఏం చేయాలంటే సందేహించకూడదు. ఒక భక్తుడు ఉన్నాడు దేవుని వాక్యంలో. ఆ భక్తుని పేరు ఏంటంటే తెలుగులో హానోకు, ఇంగ్లీష్లో ఏనోష్ అంటారు. కనుక తెలుగులో హానోకు అనేటువంటి పిలువబడే ఈ భక్తుడు మరి సృష్టి మొదలుకొని దేవుని ఏర్పాటులో ఉన్న 7వ వ్యక్తి. అంటే దేవుడు ఆదామును కలుగు చేసిన తర్వాత, ఆదాము తర్వాత నుంచి వరుసగా లెక్క పెడితే 7వ వాడు దేవుని ఏర్పాటులో ఉన్న వాళ్ళల్లో. చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు దేవుడి లెక్కల్లోకి వాళ్ళు రాలా. హేబేలు ఉంటేనేమో ఆయన్ను వాళ్ళనే చంపేశాడు, అందువలన ఆయన లెక్కలో లేడు. ఇప్పుడు కయ్యను చూస్తాం, కయ్యను దేవుని ఏర్పాటులో తొలగిపోయాడు, అందువల్ల లెక్కలో తీసివేయబడ్డాడు. కయ్యను సంతానం అంతా కూడా లెక్కలో నుంచి తీసివేయబడ్డారు.
అందుకనే ఆదిలోనే ఆదాము తర్వాత ఆదాము పుట్టినటువంటి షేము. చూడండి కొన్ని మాటలు మనం చూస్తాం దేవుని వాక్యంలో. ఆదికాండం మరి ఒక మాట చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం 25వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 25వ వచనం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీనును చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించనను కొని అతనికి షేతు అను పేరు పెట్టాను. సరే, ఆదాముకి పుట్టిన ఆ యొక్క కయీను హేబేలు అనేటువంటి వాళ్ళు, మరి కయీనేమో హేబేలును చంపాడు, హేబేలును చంపాడు. కయీన్ను దేవుడు ఏం చేశాడు? శపించాడు. కయీన్ను దేవుడు శపించినప్పుడు శాపగ్రస్తమైన వాడు, దేశదిమ్మరైపోయినాడు, దేవుని ఏర్పాటులో లేనివాడైపోయినాడు, ఎందుకు పనికిరానివాడైపోయినాడు. అంటే ఎందుకు? దేవుణ్ణి గణపరిచే స్థితిలో అతను లేడు. హేబేలు దేవుణ్ణి గణపరచువాడు, అయితే కయీను హేబేలును చంపేశాడు. పోయిన ఆదివారం కూడా మనం హేబేలు ఎలాంటి ఆరాధన దేవునికి చేశాడు అని మనం చూసాం. ఈ రోజున మనం చూడబోతున్న వ్యక్తి ఎవరంటే హానోకు. ఈ హానోకు ఆదాముకు మునిమనవడు. అంటే ఆదాము తర్వాత ఆదాము కుమారుడు షేతు కుమారుడు ఏనోషు కుమారుడు కేయినాను కుమారుడు మహలేలు కుమారుడు ఏరేదు కుమారుడు హానోషు. ఈ యొక్క హానోకు అనేటువంటి ఈ వ్యక్తి 7వ వాడు, దేవుని లెక్కల్లో 7వ వాడుగా గుర్తించబడ్డాడు. ఇక్కడ మనం చూస్తాం ఈయన 3వ హానోకు. అప్పటికే కయీనుకు ఒక హానోకు అనే కుమారుడు పుట్టాడు. అయితే తర్వాత ఆదాము కుమారుడైన షేతుకు కూడా హానోకు అనే ఒక కుమారుడు పుట్టాడు. అయితే వీళ్ళలో ఆ రోజుల్లో ఒక పేరు 2-3 కలిగి ఉండేవాళ్ళు. అలాంటిది ఆ దినాల్లో ఒకే పేరు 2-3 కలిగి ఉండటం చూస్తాం మనం. అయితే ఇక్కడ ఈ యొక్క ఆదికాండం 5వ అధ్యాయంలో మనం చూస్తే ఏరేద్ అనేటువంటి వ్యక్తికి పుట్టిన హానోకు అనేటువంటి వాడు 7వ వ్యక్తి. చూడండి, ఇప్పుడు 7వ వ్యక్తిని మనం చూడబోతున్నాం. ఎవరు? హానోకు. ఈయనలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఆ విధంగా మంచి లక్షణాలు కలిగి దేవుణ్ణి గణపరిచిన ఆ హానోకు వలె మనం కూడా దేవుణ్ణి గణపరచబద్ధులమై ఉంటున్నాం. చూడండి, మనం చూస్తాం, కొన్ని సంగతులు చూద్దాం దేవుని వాక్యంలో. ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఇక్కడ మొట్టమొదటిగా హానోకులో ఉన్న ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి? ఆ లక్షణం, అతడు దేవునితో నడిచినవాడు. ఏంటంట? దేవునికి నచ్చినట్లు, లేకపోతే మంచి నడవడి గలవాడు అని కూడా చెప్పొచ్చు. మంచి నడవడి గలవాడు, దేవుని ఏర్పాటులో ఉన్న మంచి నడవడి గలవాడు. ఆ దినాల్లో ఈ దినాల్లో లాగా పాప క్షమాపణ, మారు మనసు, బాప్తిస్మము ఇలాంటివి లేవు ఆ దినాల్లో. అంటే ఆదికాండంలో, పాత రోజుల్లో, ప్రారంభ దినాల్లో దేవునికి ఇష్టడై ఉంటే చాలు, దేవుని ఏర్పాటులో ఉన్నట్టే ఆ వ్యక్తి. కనుక ఆ విధంగా ఆ దినాల్లో, ఈ హానోకు దినాల్లో మొట్టమొదటిగా ప్రాముఖ్యమైన అతనికి ఉండిన లక్షణం ఏంటంటే మంచి నడవడి గలవాడు. దేవునితో కూడా నడిచెను అని వ్రాయబడింది. దేవునితో కూడా నడిచెను. కనుక మంచి నడవడి కలిగినటువంటి వాడుకున్న ఈ హానోకు దేవుని ఏర్పాట్లో తన జీవితాన్ని కొనసాగించుకుంటూ వచ్చాడు. దేవునికి నచ్చాడు, అందుకే దేవునికి నచ్చాడు. ఆయన మంచి నడవడి గలవాడు కనుక దేవునికి నచ్చిన వాడుగా ఉన్నాడు. కనుక ఆ రీతిగా హానోకు మొట్టమొదటిగా మంచి నడవడి గలవాడు, దేవుని ఏర్పాట్లో నడిచిన వాడు. అలాగా ఆయన మనకు జ్ఞాపకం చేసుకుంటాం. రెండవదిగా చూడండి, హెబ్రీ 11వ అధ్యాయం 5వ వచనంలో, హెబ్రీ 11వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట చూస్తాం. హెబ్రీ 11:5 అక్కడ ఒక మాట చూద్దాం.
పేజీ నెంబర్ 207, హెబ్రీ 11:5. విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోయాను కనుక అతడు కనబడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకువారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. ఇక్కడ రెండోదిగా మనం చూస్తున్నాం, హానోకులో ఉన్న లక్షణం ఏంటంట? ఏమి లక్షణం అది? దేవునికి ఇష్టమైనటువంటి వాడు, లేకపోతే దేవుని యందు విశ్వాసము గలవాడు. అందుకే దేవుడు ఇష్టపడిన వాడుగా ఉంటున్నాడు. రెండవదిగా హానోకు జీవితంలో మనం చూస్తాము, దేవుని యందు విశ్వాసము గలవాడు. అందుకే ఏముంది అక్కడ హెబ్రీ 11:5లో, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడక మునుపు, అంతే కదా, అతడు మరణం చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందను. విశ్వాసమును బట్టి హానోకు. ఇక్కడ నా తలంపు ఏంటంటే మంచి విశ్వాసం ఉంది ఆయనకు. అందుకే దేవుడు ఇష్టపడ్డాడు హానోకుని. దేవుడు హానోకుని ఇష్టపడడానికి గల కారణం ఏంటంటే మంచి విశ్వాసి. అతనిలో విశ్వాసం ఉంది, సందేహం లేదు, దేవుని మీద ఏమాత్రం సందేహము లేదు. ఎట్లా వచ్చింది ఆ విశ్వాసం ఆయనకంటే? దేవునితో కూడా నడిచాడు గనక, దేవుని దగ్గర నుండి చూశాడు కనుక, దేవుని యొక్క అద్భుతమైన ప్రభావం ఏంటో గ్రహించాడు కనుక, దేవుని యొక్క ఏర్పాటు తెలిసిన వాడు కనుక దేవుని యందు విశ్వాసాన్ని ఉంచాడు. ఈ సందేహం లేదు ఆయనకు, దేవుని మీద ఏమాత్రం సందేహం లేదు. అలాగ దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునికి ఇష్టడుగా చేయబడిన హానోకుని మనం చూస్తున్నాము. ఆయన ద్వారా దేవునికి ఘనత కలిగేదిగా ఆయన జీవించినట్లు మనము చూస్తున్నాం. ఇది రెండవ సంగతి. ఈ మూడవ చూడండి, హెబ్రీ మూడవ సంగతి, ఆదికాండం 5వ అధ్యాయం. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకుని పోయాను గనుక అతడు లేకపోయెను. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. మూడవదిగా మనం చూస్తున్నాం, మరణము లేని హానోకు. చూసారా, మరణము లేనివాడు. ఈ లోకంలో ఎప్పటి వరకు అనేకులు మరణించారు కదా. కోటాను కోట్ల ప్రజల్లో దేవతలు, దేవుళ్ళు అనబడిన వాళ్ళు కూడా మరణించారు కదా. లోకంలో ఉన్న దేవుళ్ళుగా పిలువబడిన వాళ్ళు, దేవతలుగా పిలువబడిన వాళ్ళు కూడా మరణించారు. వాళ్ళకి మరణ దినం ఉంది. ఈవెన్ యేసు ప్రభు కూడా మరణించాడు. అయితే ఆయన తిరిగి 3వ దినాన్న సజీవుడిగా లేచినాడు. అయితే ఇంకొక ఇద్దరిని మనం చూస్తాం, హానోకు, ఏలియా. ఈ ఇద్దరు మరణం చూడకుండా వాళ్ళు దేవుని రాజ్యంలోనికి వెళ్ళారు. మరణం చూడకుండా దేవుని రాజ్యానికి వెళ్ళిన వాళ్ళు ఇద్దరు. ఎవరు? హానోకు, ఏలియా. కాబట్టి ఈ హానోకు మరణము లేనివాడు. మరణం లేనివాడు అంటే ఆయన మీద ఏ విధమైన ఆరోపణ లేదు, పాపము లేదు అతని మీద. పాపము ఆరోపణ చేయబడిన స్థితి హానోకు జీవితంలో లేదు. అందుకే మరణం లేనివాడుకుంటూ వచ్చినాడు. ఇంకో మాట ఏంటంటే, ఒకరోజు మళ్ళీ ఆయన భూమి మీద పంపబడతాడంట. మళ్ళీ ఇక్కడ ఆయన్ని ఈ లోకంలో ఆయన చనిపోతాడంట. మళ్ళీ దేవుడు ఆయన లేపి పరలోకానికి తీసుకువెళ్తాడంట. అయినా కూడా ఇప్పటి వరకు మరణం లేని వాళ్ళలో ఇద్దరున్నారు, హానోకు, ఏలియా. కనుక ఎవరికి మరణం ఉండదు? పాపం లేని వారికి మరణం ఉండదు. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, రోమా 6:26లో 23లో ఏం రాయబడింది? పాపం వలన వచ్చు జీతము మరణం, పాపం వలన వచ్చే జీతం మరణం. కనుక ఇప్పుడు మరణం లేని వాడుకున్న హానోకు జీవితంలో ఏం లేదు? పాపం లేదు. హానోకు జీవితంలో పాపం లేదు. హానోకు జీవితంలో అపవిత్రత లేదు. లేకపోతే హానోకు జీవితంలో ఆయన విశ్వాసం గలవాడు, దేవునితో కూడా నడిచినవాడు. ఇప్పుడు ఆయన జీవితంలో ఇంకొక లక్షణం ఏంటంటే మరణము లేనివాడు, లేదా మరణము దాటిపోయినవాడు అని చెప్పచ్చు. దేవుని పిల్లలైన వారికి దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటంటే, చెప్పండి ఏంటి ఆధిక్యత? యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో రాయబడింది. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం ఏం రాయబడింది?
యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు వాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. యేసు ప్రభు చెప్తున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటిపోయినాడంట. కాబట్టి ఇప్పుడు ఈ మరణం లేక జీవములోనికి దాటిపోయిన హానోకును మనం చూస్తాం, మరణము లేనివాడు. లేకపోతే ఆ కాలంలో ఆయన నడుస్తూనే మానవుడిగా ఉండగానే దేవుని దగ్గరకు కొనిపోబడినవాడు, ఎత్తబడినవాడు. ఏంటంటే ఏమని పెట్టవచ్చు ఆయన ఏంటంటే ఎత్తబడినవాడు, ఆయన దగ్గరికి ఉండటానికి తీసుకుని వెళ్ళబడినవాడు. రేపొద్దున మనం కూడా అంతే, మనం కూడా యేసు ప్రభు దగ్గర ఉండటానికి మనల్ని కూడా తీసుకువెళ్ళటానికి ముంగుర్తు హానోకు. దేవుని ప్రజలైన వారిని, దేవుని ఏర్పాట్లు జీవించే వారిని ప్రభువు రేపొద్దున వస్తాడు, మధ్యాకాశానికి వచ్చి మనల్ని కూడా ఆయన దగ్గరకు తీసుకొని వెళ్ళబోతున్న ఆ సందర్భం హానోకు దగ్గరే మొదలైంది. హానోకు దేవునితో నడుచుకుంటూ పరలోకానికి వెళ్ళినవాడుగా మనం చూస్తున్నాము. అంటే మరణము నుండి తప్పించబడినవాడు, లేకపోతే మరణం దాటిపోయినవాడు అని చెప్పొచ్చు. కాబట్టి అలాగా హానోకు జీవితంలో 3వ లక్షణం ఏంటంటే ఏ విధమైన పాపము లేనివాడు కనుక మరణము రానివాడు అని చెప్పొచ్చు. అయితే ఇంకొక సమయం వస్తుంది, ప్రవచన కాలం వచ్చినప్పుడు హానోకు మళ్ళీ భూమి మీదకి వస్తాడు. హానోకు ఏలియా ఇద్దరు వస్తారంట. వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆయన చంపుతారు. 3 దినాలు ఆ శవాలు అక్కడే ఉంటాయంట. తర్వాత దేవుడు వచ్చి వాళ్ళలో జీవాత్మ నుంచి కానీ మళ్ళీ తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతారంట. అలా చూస్తుండగానే వెళ్ళిపోతారంట. ఇదంతా కూడా ఏం జ్ఞాపకం చేస్తుందంటే సంఘం ఎత్తబడుతున్న స్థితి జ్ఞాపకం చేస్తుంది. హానోకు ఎందుకు ఎత్తబడ్డాడంటే పాపం లేదు కనుక. హానోకు ఎందుకు ఎత్తబడ్డాడంటే విశ్వాసం గలవాడు కనుక. హానోకు ఎందుకు ఎత్తబడ్డాడంటే దేవునితో కూడా నడిచి ఆయన యందు ఉండి నడిచిన వాడు కనుక ఎత్తబడ్డాడు. మనం కూడా అంతే, విశ్వాసం గలవారం ఉంటేనే ఎత్తబడతాం, పాపం లేని వారు ఉంటేనే ఎత్తబడతాం, దేవుని ఏర్పాట్లు ఉంటేనే ఎత్తబడతాం. అలాంటి మన యొక్క ఎత్తబడేదానికి ముంగుర్తు హానోకు యొక్క జీవితం. అలాగే మనం కూడా ఎత్తబడాల్సినటువంటి అనుభవము హానోకు ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది దేవుని యొక్క ఏర్పాట్లు ఉన్న హానోకు దేవుని మహిమ కొరకై ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉండటాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి 3వది 4వ చూడండి, యూదా పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. యూదా 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. 14-15 కలిసి ఉన్నాయి, ఒక భాగం చూద్దాం. ఆదాం మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను చూడండి, ఆ మాట చూడండి. ఆదాం మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను. హానోకు దైవ ప్రత్యక్షత గలవాడు. మొదట ఆయనకి ఏముంది? మొదటి లక్షణం ఏంటి చెప్పండి? దేవునితో కూడా నడిచినవాడు, దేవుని ఏర్పాట్లో నడిచినవాడు. రెండవదిగా మనం చూస్తూ వచ్చాం, ఆయన విశ్వాసము గలవాడు, మంచి విశ్వాసి. దేవునికి ఎంత ఇష్టమైందంటే ఆ విశ్వాసం హానోకును తన దగ్గరికి తీసుకెళ్ళిపోవాలన్నంత బలమైన కోరిక, దేవునికి పుట్టినంత విశ్వాసం ఆయనకుంది హానోకు. మూడవది ఏమి లక్షణం ఉంది హానోకులో? అతడు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను అని వ్రాయబడింది. మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. కాబట్టి అది మరణమును దాటి జీవంలోనికి ప్రవేశించిన హానోకు జీవితము మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఇది మూడవది. నాలుగవది మనం చూస్తున్నాం, ఈ యొక్క యూదా 1:14లో రాయబడిన మాట, ఆదాం మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా నేను. అంటే హానోకుకు దైవ ప్రత్యక్షత కలిగిన వాడు, దైవ ప్రత్యక్షత ఉంది, దేవుడు మాట్లాడటం ఉంది. దేవుడు ముందుగానే ఆయన అన్ని సంగతులు తెలియజేస్తాడు హానోకు. ఎందుకంటే ఆయన దైవ ప్రత్యక్షత పొందినవాడు, ప్రవచించిన ప్రవక్త కనుక దైవ ప్రత్యక్షతలో ఉన్నాడు. మనం ఉంటున్నామా? మనం కూడా దైవ ప్రత్యక్షతలో ఉండుట
ఎంతో గొప్ప ధన్యత. అలాంటి జీవితం మనకిచ్చిన దేవుణ్ణి మనం కూడా గణపరచవలసిన వారు ఉంటున్నాం. దైవ ప్రత్యక్షతలో ఉంటే మనం దేవుణ్ణి గణపరిచే ఆధిక్యత మనకు ఇవ్వబడిందిగా ఉంది. కనుక హానోకు దైవ ప్రత్యక్షత కలిగిన వాడు, దేవుని ఏర్పాటును ముందుగా గ్రహించగలిగిన వాడు. అదే దైవ ప్రత్యక్షత అంటే అందరికీ రాదది. ఒకవేళ ఆ ప్రత్యక్షత కనుక ఎవరికైనా ఉంటే దేవుడు ఏం చేయబోతున్నాడు కూడా ముందే చెప్పేస్తారు. కనుక అలాంటి ఆధిక్యత కలిగిన హానోకు ఆయన దేవుణ్ణి గణపరిచే అనుభవంలో ఉంటూ వచ్చాడు. ఇది 4. 5 చూడండి. అదే యోధా 1:14-15 వచనాల్లో వ్రాయబడింది. చూడండి. ఇదిగో అందరికీ నీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. ఇది మనకేం జ్ఞాపకం చేస్తుందంటే హానోకులో ఉన్న 5వ లక్షణం, అతడు దేవుని యందు భక్తి గలవాడు. దేవుని యందు భక్తి గలవాడు. అంతేకాదు, హానోకులో ఉన్న 5వ లక్షణం ఏంటంటే భక్తి గలవాడు, నీతి గలవాడు, పవిత్రత గలవాడు. అందుకనే భక్తిహీనత గురించి మాట్లాడుతున్నాడు, అపవిత్రమైనటువంటి వాటిని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ నీతి గురించి మాట్లాడుతున్నాడు. అందువలన హానోకులో ఉన్న 5వ లక్షణం ఏంటంటే భక్తి గలవాడు, నీతి గలవాడు, పరిశుద్ధత కలవాడు. కనుక ఈ 5 రకాల అనుభవాలు. మొదటగా ఏం చూసామంటే హానోకులో ఉన్న మొదటి లక్షణం దేవునితో కూడా నడుచుట ద్వారా దేవుణ్ణి గణపరిచాడు. రెండవదిగా హానోకులో ఉన్న లక్షణం విశ్వాసం గలవాడు, మంచి విశ్వాసం గలవాడుగా ఉండి దేవుణ్ణి గణపరిచాడు. మూడవదిగా హానోకులో ఉన్న లక్షణం ఆయనకు మరణం లేకుండా జీవం ఇచ్చినందుకు దేవుణ్ణి గణపరిచాడు. నాలుగవదిగా హానోకు లక్షణం ఆయనకు ముందుగా దేవుని యొక్క ప్రత్యక్షతను కలిగి దేవుని సంగతులన్నీ గ్రహించగలుగుతున్నాడు కనుక దేవుణ్ణి గణపరుస్తూ వచ్చాడు. ఐదవదిగా హానోకు లక్షణం భక్తి గలవాడు, నీతి గలవాడు, పరిశుద్ధత గలవాడు కనుక దేవుణ్ణి గణపరిచేవాడుగా ఉన్నాడు. ఇంకొక ప్రాముఖ్యమైన లక్షణం పరలోకంలో దేవదూతలు ఆరాధిస్తారంట అని మాత్రం విన్నాం మనం కదా. పరలోకంలో దేవదూతలు ఆరాధిస్తారంట, నిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తారంట వాళ్ళు. మనం అదే విన్నాం. కానీ హానోకు డైరెక్ట్గా చూస్తున్నాడు. పరలోకంలో ఆ యొక్క దేవదూతల గాన ప్రతిగానాలు వింటున్నాడు. అలాంటి ఆ అనుభవంలో దేవుని ఆరాధన ప్రత్యక్షంగా చూస్తున్న హానోకు దేవుణ్ణి ఎట్లా గణపరచుకుంటూ ఉండగలడు? ఉండడు కదా. వాళ్ళు దూతలు ఆరాధిస్తూ నేను గమ్మున నోళ్ళు అరబడుకుని చూస్తాడు, చూడడు కదా. ఈయన కూడా ఆరాధిస్తాడు, ప్రభువా ఎంత గొప్ప దేవుడు అయ్యా అని ఆరాధిస్తాడు. అలాగే హానోకు జీవితం అంతా కూడా ఆరాధనామయం. మరి మన జీవితంలో అది ఉంటుందా? దేవుడితో మనం నడిచే వారంగా ఉంటున్నామా? దేవుని ఏర్పాటులో నడుస్తున్నామా? దేవుని ఏర్పాటులో విశ్వాసం గల వారు ఉంటున్నామా? దేవుని ఏర్పాటులో మన జీవితం మరణము దాటిపోయి జీవంలో ప్రవేశించేదిగా ఉందా? దేవుని ఏర్పాటులో మన యొక్క జీవితం దైవ ప్రత్యక్షత కలిగిందిగా ఉందా? లేదా దేవుని ఏర్పాటులో మన జీవితం భక్తి, నీతి, పరిశుద్ధత కలిగిందిగా మన జీవితం ఉంటుందా? అలాగా ఉంటే మనం కూడా దేవుణ్ణి గణపరచబద్దులాం. సందేహం లేదు. ఇక సందేహం లేని వారే ఆయనకు మొక్కుతారు, సందేహించేవారు మొక్కరు. వాళ్ళు మొక్కరు, ఆరాధన చేయరు, ఆరాధనలో ఉండరు, ఆరాధనకు రారు, ఆరాధన పోగొట్టుకుంటారు, ఫలితంగా చాలా నష్టపోతారు. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నా, ఆరాధన పోగొట్టుకుంటే చాలా నష్టపోతారు. ఎలా నష్టపోతారు? ఆధ్యాత్మికంగా నష్టపోతారు, భౌతికంగా కూడా నష్టపోతారు. ఆత్మీయంగా నష్టపోతారు, భౌతికమైన విషయాల్లో కూడా నష్టపోతారు. కనుక ఆరాధన ఎప్పుడు మిస్ చేయకూడదు. దేవునికి అంత ఘనతనిచ్చిన హానోకు జీవితం ఎంతో కాదు, 365 సంవత్సరాలు మాత్రమే. ఆ దినాల్లో జీవితకాలం ఎంత అంటే 900, 970, 969, 962, 950 ఇట్లాంటి ఆ కాలంలో జీవితం అన్ని దినాలు ఉండేది వాళ్ళు. ఒక ఆయనకి 969, ఆయన ఎవరో కాదు, హానోకు కొడుకు.
హానోకు కొడుకు 969. తర్వాత ఆయన పేరేంటంటే మెతుషెలాకి 969 సంవత్సరాలు. హానోకు కొడుకు ఇంకొక ఆయన ఉన్నాడు. హానోకు తర్వాత అంటే మెతుషెలా కనిన కుమారుడు ఒక ఆయన ఉన్నాడు, లెమేకు వయసు 905 ఏండ్లు. తర్వాత ఆయనకి నోవాహు పుట్టాడు. నోవాహుకు 800 మరి అక్కడ ఆది కాండంలో రాయబడింది 800 చిల్లరే ఆయన 900 క్షమించండి 900. ఆది కాండం 9వ అధ్యాయం 29వ వచనం రాయబడింది, నోవాహు బ్రతికిన దినములను 950 ఏండ్లు, అప్పుడు అతడు మృతి నొందెను. నోవాహు జీవితము 950 సంవత్సరాలు. వాళ్ళ తాత అయిన మెతుషెల జీవితం 969 సంవత్సరాలు. వాళ్ళ ముత్తాత అయిన హానోకు జీవితం 365 ఏండ్లే. ఇంకా మిగిలిన కాలం అంతా కూడా ఉండొచ్చు. కానీ దేవుడు అన్నాడు, హానోకు నువ్వు భలే ఉన్నావయ్యా, వెళదాం పదాన్ని ఈ భుజమే చేసుకుని తీసుకెళ్ళిపోయాడు పరలోకానికి. అలాంటి జీవితం కలిగిన హానోకు పరలోకం వెళ్ళిపోయిన కారణం చేత దేవుడిని ఆరాధిస్తాడా ఆరాధించడా, గణపరుస్తాడా నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకు మన ఆరాధించే అనుభవంలో హానోకు ఉన్నట్లు మనం కూడా దేవుడు మన కొరకే చేసిన రక్షణ కార్యాన్ని బట్టి, ఇంకా హానోక్కి సిలువ కార్యం లేదు, యేసు ప్రభువు తెలియదు, మనకు యేసు ప్రభువు తెలుసు, యేసు ప్రభు చిలువలు చనిపోయింది తెలుసు, యేసు ప్రభు మన కొరకు రక్తం గార్చింది తెలుసు, యేసు ప్రభు మన పాపాలు క్షమించింది తెలుసు, మనం మారు మనసు పొందింది తెలుసు, పాపాలు ఒప్పుకుంది తెలుసు, బాప్తిస్మం తీసుకొని తెలుసు. ఇన్ని లక్షణాలు ఉన్నాయి, అన్ని అనుభవాలు ఉన్నాయి. హానోకు ఏం లేవు. దేవుడికి ఇష్టమైతే భుజం మీద చేయకుండా తీసుకెళ్ళిపోయాడు. అట్లాంటి హానోకి ఎంతో దేవుడిని గణపరిచే స్థితిలో ఉంటే ఇన్ని రకాలైన కార్యములు మన జీవితంలో చేసిన దేవుడిని ఇంకెంతగా గణపరచాలి మనం? మన కొరకు ఆయన కుమారుడు పంపించాడు, ఆయన చిలువకు అప్పగించాడు, ఆయన రక్తం కార్చబడితే ఆ రక్తంలో మన పాపాలు క్షమించబడినాయి, మనం పాప క్షమాపణ ముందు నీతిమంతులుగా తీర్చబడ్డాము, తర్వాత మారు మనసు పొందాము, బాప్తిస్మం పొందాము, రక్షణ పొందాము, ఎన్నో ఆశీర్వాదాలు పరలోక ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నాము. ఇంకెంతగా ఆరాధించాలి మనం? కనుక ఆరాధన ఎంత చెల్లించినా, దేవునికి ఎంత చెల్లించిన ఆరాధన అది మనం ఆయన రుణము తీర్చలేము. ఎంత ఆరాధన చేయండి, ఎన్ని సంవత్సరాలు ఆరాధన చేస్తూనే ఉండండి, అది రుణము తీరదు. యుగాలు ఆరాధించినా చాలదంట. అలాంటి దేవునికి ఆరాధన ఎంత తక్కువ చేస్తున్నామండి మనం. ఆరాధన ఎక్కువగా చేయాలి. ఆరాధన ఎక్కువగా ఆయనకు చెల్లించవలసిన వారు ఉన్న హానోకు గొప్ప లక్షణాలు గలవాడు. మనకు కూడా అంతకంటే గొప్ప లక్షణాలు ఇచ్చిన దేవుడిని మనం ఆరాధిస్తాం. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసి మనం ఒకరి తర్వాత ఒకరు దేవుడిని ఆరాధిస్తాం. మోకరించండి.